కేంద్ర బడ్జెట్ అనేది నిజంగా ఇది కొన్ని వర్గాలకే లాభదాయకంగా ఉంది. మరికొన్ని వర్గాలకి నష్టాన్ని చేకూర్చేలా ఉన్నట్టుగా ఇప్పుడు బయట ఒక పెద్ద ఎత్తున టాక్ వస్తా ఉంది. ఇది నిజమా? ఎవరికి అంటే ఏ వర్గానికి ఎంత మేరకు లాభం చేకూర్చింది? ఏ వర్గానికి నష్టాన్ని చేకూర్చింది? ఇప్పుడు ఇది క్లియర్ కట్‌గా విత్ ఫిగర్‌తోని కరెక్ట్ ఫిగర్‌తోని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం హనంకొండలోను మనతోని ఒక ఫేమస్ చార్టర్డ్ అకౌంటెంట్ కొయ్యల రాజు గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే, బాగున్నారా? నమస్తే. బీవీఆర్ టీవీ. ఓకే సార్, నేను సూటిగా పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీరు సీఏగా మీకు మంచి అనుభవం అయితే ఉంది. ఎప్పటి నుంచో మీరు దీనిపైన గ్రిప్ ఉంది, మీకైతే చాలా గ్రిప్ ఉంది. ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, 2025-26 గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? ఈ ఈ ఈ బడ్జెట్ అనేది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? యాక్చువల్లీ ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకు అనంటే మెనీ ఇయర్స్ ఆన్వర్డ్స్, చాలా సంవత్సరాల నుంచి బడ్జెట్లో మధ్యతరగతి వారికి కన్సిడర్ చేయకుండా బడ్జెట్ పెట్టడం జరిగింది. కానీ ఈ బడ్జెట్లో కొంతమంది మధ్యతరగతి వారిని ఉపేక్షించి బడ్జెట్ రూపొందించడం జరిగింది. మధ్యతరగతి వాళ్ళకి ఉపేక్షించి బడ్జెట్ అంటే ప్రవేశపెట్టారంటున్నారు. బిలో 12 lakhs వాళ్ళకి ట్యాక్స్ లేదని అంటున్నారు. ఓకే, కాకపోతే ట్యాక్స్ కూడా పే చేయాలి అనేది మరికొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఇది కొంత తర్జన భర్జన జరుగుతూ ఉంది. క్లారిఫికేషన్ ఇవ్వండి. యాక్చువల్గా 7 లక్షల వరకు ట్యాక్స్ ఉండేది కాదు 2024 వరకు. ఈ బడ్జెట్లో పెట్టింది ఏంటి అని అంటే 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు. ఒకవేళ 12 లక్షలు దాటితే 12 లక్షల ₹1 అయినా కూడా, ఒకవేళ బిజినెస్ వాళ్ళైతే 12 లక్షల ₹1 అయినా కూడా 4 లక్షల నుంచి స్లాబ్ ఉంటుంది. 4 లక్షల నుంచి స్లాబ్ ప్రకారం ట్యాక్స్ పడుతూ ఉంటుంది. ఒకవేళ శాలరీడ్ వాళ్ళైతే 12,75,000 వరకు ఏ ₹1 ట్యాక్స్ కూడా కట్టాల్సిన పని లేదు. 12,70,000 దాటితే మళ్ళీ శాలరీకి కూడా 4 లక్షల నుంచి ట్యాక్స్ స్లాబ్స్ స్టార్ట్ అవుతాయి. 5%, 10%, 15%, 25%, 20%, 25% అండ్ 30%. దీస్ ఆర్ ద స్లాబ్స్. ఓవరాల్గా చూసుకుంటే పాత ట్యాక్స్ స్లాబ్స్కు దీనికి ఒక 70,000 మధ్యతరగతి సామాన్య జీవునికి ఒక 70,000 బెనిఫిట్ జరిగినట్టు. ఇక్కడ బెనిఫిట్ జరిగింది. 70,000 బెనిఫిట్ అవుద్ది అంతే. ఎందుకనంటే పాత ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ఓల్డ్ స్కీము, న్యూ స్కీమ్ అనేది ఉండేది. ఓల్డ్ స్కీమ్లో మనకి హౌస్ లోన్ రెంట్ కానీ, ఎడ్యుకేషన్ ఫీజులు కానీ, తర్వాత ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ డిడక్ట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు నాకు తెలిసి ఇది కొత్తగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కొత్తగా రూపొందించడం జరుగుతున్నది. ఈ వారంలో అది కూడా నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేస్తారు. దాని ప్రకారం నాకు తెలిసింది అంటే ఈ డిడక్షన్స్ అన్నీ ఏమి ఉండవు ఇక దీంట్లో. ఓవరాల్గా 12 లక్షల వరకు డైరెక్ట్గా రిబేట్ ఇచ్చేస్తారు. ఈ డిడక్షన్స్ అనేది ఓల్డ్ న్యూ స్కీమ్ అనేది ఏమేమి ఉండకపోవచ్చు. ఎనీహో ఏదేమైనా కూడా కొంత ఊరట అని చెప్పుకోవచ్చు. గత 20 ఏళ్ళ నుంచి ఇంత పెద్ద మొత్తంలో 70,000-80,000 బెనిఫిట్ జరిగే స్కీమ్ ఎప్పుడు కూడా బడ్జెట్లో రూపొందించడం జరగలే. ఇది గుడ్ న్యూసే, 100% గుడ్ న్యూస్. అంటే జాబ్ చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అని అంటే 10,000, 20,000 సేఫ్ అయినా సేఫే వాళ్ళకి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాపం కష్టపడుతూ ఆఫీసులలో ఉంటారు కాబట్టి ట్యాక్స్ కట్ అవుతా ఉంటే పాపం బాధ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు. బిజినెస్ చేసే వాళ్ళు కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తూ ఉంటారు. బట్ మేము ఏదో 10 లక్షలు 20 లక్షలు మాకు వస్తే మా దగ్గర నుంచి లక్షల రూపాయలు ట్యాక్స్ కట్ చేస్తున్నారు ఏంది అనే ఒక బాధలో ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు 70,000-80,000 అంటే మంచి ఫిగర్. అందుకని కొంత ఊరట లభించినట్టే వీళ్ళకి. ఓకే, కాకపోతే ఇక్కడ మీరు సీఏ కాబట్టి మీకు ఈ క్వశ్చన్ వేస్తా ఉన్నాను. చాలామంది కావాలనే ట్యాక్స్ అనేది కట్టించుకోవట్లేదంట. ఇన్ కేస్ ట్యాక్స్ కట్టించుకోకపోతే అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ ఏంది అని అంటే పాతకాలం లెక్క ఆన్లైన్ సిస్టమ్ లేకుండా లేదు. ఇప్పుడు ప్రతిదీ పాన్ కార్డు, ఆధార్ కార్డు లింకు, ఆధార్ కార్డు నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లింకు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ లింకు, జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ లింకు, జిఎస్టీ నుంచి వేరే ఇంకా ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో ఆన్లైన్ అయ్యి ఉన్నది. మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ అండ్ సెక్యూరిటీస్. ఈ నేపథ్యంలో ఏంది అని అంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోను అని అనుకున్నప్పుడు చాలా వరకు
రేపొద్దున నాన్ కంప్లైన్సెస్ అని అంటే పెనాల్టీస్ అవి పడే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎవరైనా కూడా ఎంతో కొంత ఇన్కమ్ వచ్చింది రాకపోయినా కూడా 12 లక్షల వరకు, ఇప్పుడు ఈ స్కీమ్లో 12 లక్షల వరకు ఉంది, పాతకాలంలో 7 లక్షల వరకు ఉంది. వాలంటరీ కూడా చూపించుకుంటే బ్యాంక్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ లోన్ కానీ దేనికైనా పనిచేస్తుంది. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ సబ్మిట్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ ఎనీ సిటిజన్ ఆఫ్ ది ఇండియా. ఓకే, యాక్చువల్లీ బ్లాక్ మనీ అంటే ఏంటిది? బ్లాక్ మనీ అంటే అదేనా? బ్లాక్ మనీ అని అంటే కొంత ట్యాక్స్ కట్టకుండా వచ్చే మనీని బ్లాక్ మనీ అంటారు. ఇప్పుడు నువ్వు ఒక ల్యాండ్ సేల్ చేస్తావు, ₹1,00,00,000 పెట్టి ల్యాండ్ సేల్ చేస్తావు, నువ్వు దాన్ని 60 లక్షలకే రిజిస్ట్రేషన్ చేపిస్తావు. రిజిస్ట్రేషన్ అమౌంట్ 60 లక్షలు ఉంటుంది, బట్ నువ్వేం చేస్తావు, ₹1,00,00,000 తీసుకుంటావు. ఆ 40 లక్షలు అనేది నీకు బ్లాక్ మనీ, దాని మీద ట్యాక్స్ కట్టవు. నువ్వు ఈ 60 లక్షల పోర్షన్కే ట్యాక్స్ కడతావు. సో అదే అనమాట. ఆ ట్యాక్స్ కట్టని పోర్షన్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ మనీ కింద కన్సిడర్ చేస్తారు. అందుకని ఎంత అమౌంట్ వస్తే అంత ట్యాక్స్ కట్టేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, పెనాల్టీస్ ఉండవు, ఏది ఉండదు. సాధ్యమైనంత వరకు ట్యాక్స్ కట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఎన్నో ఖర్చులు జరుగుతూ ఉంటాయి, ఎన్నో ఖర్చులు అవుతూ ఉంటాయి. సో అది. ఓకే, మీ అభిప్రాయం, ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటిది ఈ బడ్జెట్ పైన? 2025-26 ఈ బడ్జెట్ పైన మీ అభిప్రాయం? ఓవరాల్గా పాత బడ్జెట్ కంటే ఇప్పుడు ఈ బడ్జెట్ అయితే వెరీ గుడ్ బడ్జెట్. ఎందుకనంటే ఆల్ ఆఫ్ అగ్రికల్చర్ పోర్షన్ కానీ కొంత మనం చూసుకుంటే 15 లక్షల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అగ్రికల్చర్కే పెడుతున్నారు. తర్వాత 7,70,000 ఫార్మర్స్కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఒక స్కీమ్ పెట్టనుంది. సో ఇట్లా చూసుకుంటూ పోతే హెల్త్కి కానీ, సో తర్వాత డిఫెన్స్, ఇవన్నిటిని కూడా ఓవరాల్గా చూస్తే దేనికి ఎంత ఇవ్వాలో అంత సమపాలల్లో బడ్జెట్ని ఇచ్చి రూపొందించడం జరిగింది. ఎందుకనంటే ఫ్యూచర్లో ఇప్పుడు బీహార్ ఎలక్షన్ కావచ్చు, ఢిల్లీ ఎలక్షన్స్ కావచ్చు, ఇంకా ఎవ్రీథింగ్ ఓవరాల్ ఇండియాలో ఒక సగటు మానవుడు ఇబ్బంది పడుతున్నాడు ఇది ట్యాక్సేషన్ మీద. సో అది దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్ ఓవరాల్గా ఓకే, గుడ్. ఓకే సార్, ఇప్పుడు 3 వర్గాలుగా విడగొడదాం. పేద, మధ్య, ధనిక. ఈ మూడిటికి ఇండివిజువల్గా చెప్పండి. ఈ బడ్జెట్ అనేది ఈ 3 వర్గాలకి ఇండివిజువల్గా చెప్పండి. ఏం లాభం, ఏం నష్టం? ఇక్కడ ధనిక తరగతి వాళ్ళకి బడ్జెట్తో సంబంధం ఉండదు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళు జనాల మీద బాధతూనే ఉంటారు, డబ్బులు లాభాలు సంపాదిస్తుంటారు, అంతా ఓకే. బడ్జెట్కి ధనిక బడా వ్యాపారస్తులకి వాళ్ళకి ఏం పెద్దగా అదేం ఉండదు. సో వాళ్ళు ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ మనం ఎంతసేపటికి పేద మధ్యతరగతి వాళ్ళ గురించే మాట్లాడుకోవాలి. ఈ 2 కేటగిరీస్. సో పేద మధ్యతరగతి అన్నప్పుడు ఈ బడ్జెట్ వచ్చేసి మధ్యతరగతి వరకు కొంత ఊరటనిచ్చింది. పేద అంటే ఎట్లా ఉంటుంది అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కొంచెం ఎక్కువ పెడితే పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంతకుమించి పేదవాళ్ళకి బడ్జెట్తో కూడా సంబంధం ఉండదు. ఇటు పేదవాళ్ళకి బడ్జెట్తో సంబంధం ఉండదు, అటు ధనిక తరగతి వాళ్ళకి కూడా బడ్జెట్తో సంబంధం ఉండదు. సో కావాల్సిన బడ్జెట్ ఎవరికంటే మధ్యతరగతి వాళ్ళకి. ఆ మధ్యతరగతి వాళ్ళకి కొంత న్యాయం జరిగింది అక్కడ. 70,000 అంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ పరంగా 70,000. ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా ఇంకా కొన్ని ఇప్పుడు నేను అన్నట్టు అగ్రికల్చర్ కానీ ఇవి అవి అన్నీ చూసుకున్నా కూడా మధ్యతరగతి సంబంధించిన అదే ఇదంతా బడ్జెట్. సో పేదవాళ్ళకి ఏంటిది వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టినప్పుడు ఈ బడ్జెట్ పేదవాళ్ళకి సంబంధించిందని చెప్పొచ్చు. సో వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ బడ్జెట్లో ఉన్నట్టు కనిపించట్లేదు. అందుకని ఇది మధ్యతరగతి బడ్జెట్. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటే పొలిటికల్గా కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు కాబట్టి తెలంగాణ వరకు కాంగ్రెస్ పార్టీ గగ్గోల పెడతా ఉంది. ఐ మీన్ బీఆర్ఎస్ కూడా అదే రకంగా చెప్తా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది, ఇంకా ఇది కక్ష పూరితం అని చెప్పేసి అంటున్నారు. వాస్తవమా? యాజ్ ఏ పొలిటీషియన్గా చెప్పండి ఇది క్వశ్చన్కి. ఇది బడ్జెట్ పరంగానా? సో బడ్జెట్ పరంగా ఎట్లా ఉంటుంది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ప్రొపోర్షనేట్గా ఫండ్స్ డెలివరీ చేస్తూ ఉంటుంది, ప్రొపోర్షనేట్గా ఫండ్స్ ఇస్తూ ఉంటుంది. అది స్టేట్ వాళ్ళకి ఉండాలి, సెంట్రల్ దగ్గర నుంచి ఎంత తెచ్చుకోవాలి అనేది. సో కొంత స్టేట్ రాకపోవడం అనేది స్టేట్ వైఫల్యమే. కాకపోతే ఎట్లా ఉంటుంది అంటే బడ్జెట్లో ఇప్పుడు కొన్ని ఏరియాస్ బీహార్ కానీ ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీ ఏపీ కానీ వాళ్ళు ఏంది అని అంటే ఏపీ అనేది ఏమో బైఫర్కేట్ అయింది కాబట్టి మాకు స్పెషల్ కేటగిరీ కావాలనే ఉద్దేశంతో కొట్లాడుతున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరగాలనే ఉద్దేశంతో కూటమిలో కూడా వాళ్ళ భాగస్వాములు కాబట్టి
వాళ్ళకు కొంత ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం బీహార్కి వెళ్తే బీహార్ ఓవరాల్గా ఆబ్వియస్గా ఏంటి అంటే అది వెనుకబడిన రాష్ట్రం. సో అక్కడ ఈ అగ్రికల్చర్ తక్కువ ఇవన్నిటికి సంబంధించి కొంత ఆడ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఎలక్షన్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో అందుకని ఏంటంటే కొంత ఈ రెండు స్పెసిఫిక్గా ఎప్పటికీ బడ్జెట్లో కనబడతా ఉన్నాయి, ఏపీ అని బీహార్ అనేది. అట్లనే కాకుండా కొంత సరే అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాలన్నా కూడా చేయలేరు వాళ్ళు కూడా. సో కాబట్టి అదేం పెద్ద తెచ్చుకోవాలనుకుంటే స్టేట్ హ్యాస్ టు గో టు ద కన్సల్ట్ టు ద స్టేట్ గవర్నమెంట్. ఫండ్స్ రాలేదంటే ఈ వైఫల్యం స్టేట్దేనా? స్టేట్ వైఫల్యం అని ఇప్పుడు చెప్పలేం నేను. ఎందుకనంటే స్టేట్ వైఫల్యం అనేది ఎట్లా ఉంటుంది అని అంటే మనకు ఈ స్కీమ్స్ కావాలి అని రూపొందించుకొని వెళ్ళాలి. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయినప్పుడే దెన్ వాళ్ళు ఏం చేస్తారు, అరే వీళ్ళు ఈ స్టేట్ బాగా ఉంది, ఈ ప్రాజెక్ట్ చేయాలి. పోలవరం ఉంది ఏపీలో, పోలవరం కావాలి మాకు అన్నారు కాబట్టి అటు చేస్తారు అట్లా. సో ఇక్కడ కాళేశ్వరంకి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ చేసేలా అయిపోయింది. మాకు కాళేశ్వరానికి ఫండ్స్ ఇవ్వండి, లేకపోతే ఇంకో సబ్జెక్ట్ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళినప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది అది. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది ఈ బడ్జెట్ పైనే? ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు యాక్చువల్లీ? సో బడ్జెట్ పైన జనాలకి ఓకే, ఇది ఇందాక మనం అనుకున్నట్టు పేద మధ్య తరగతి ధనిక అనుకున్నప్పుడు ధనిక పేదలకు సంబంధం ఉండదు. బడ్జెట్ వెల్ఫేర్ స్కీమ్ పెడితే పేదలకు సంబంధించి ఉంటుంది. కార్పొరేషన్ అవి ఇవి అన్నప్పుడు ఏది పెట్టినా పెట్టకపోయినా ధనిక వర్గానికి దీనికి ఏం సంబంధం ఉండదు. ఎందుకనంటే వాళ్ళు ఏదో రకంగా మధ్యతరగతి పేదవాళ్ళ మీదనే ధనిక వ్యవస్థ అనేది ఆధారపడి ఉంటుంది. సో వారు ఏ బిజినెస్ చేసినా కూడా ఈ రెండు వర్గాలతోనే బిజినెస్ చేయాలి ధనికులు. సో టార్గెట్ ఈ రెండు వర్గాలే కాబట్టి వాళ్ళకి ఎక్కడ ట్యాక్స్ కట్టాలన్నా వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తారు, కడతారు. అది పెద్ద మ్యాటర్ కాదు ధనికులకు. సో బడ్జెట్తో ధనికులకు సంబంధం లేదు. సో ఓవరాల్గా ఇది మధ్యతరగతి బడ్జెట్ ఓకే గుడ్, ఇట్లనే ఉండాలి ఎప్పటికి కూడా. కొంత వెల్ఫేర్ స్కీమ్స్ కూడా పెద్దగా ఏం లేవు ఇలా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెల్ఫేర్ స్కీమ్స్ తక్కువ ఉంటాయి. సో అట్లనే ఉన్నాయి. పేద బడ్జెట్ కావాలంటే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ బడ్జెటే పెట్టాలి. స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లో వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి పేదలకు ఏం న్యాయం చేయగలుగుతున్నాం అనేది స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి ఈ పేద వర్గానికి కొంత గ్యాప్ ఉంటుంది ఎప్పటికీ. ఓకే. సో అట్లా రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసిన బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.